పేపర్ ఫోల్డింగ్ అండ్ కట్టింగ్. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, మనకు ఆరో మార్క్ అనేది ఇటు సైడ్ చూపిస్తుందంటే పేపర్ అనేది మనం డౌన్ సైడ్ ఫోల్డ్ చేస్తున్నాం. నెక్స్ట్ ఆరో మార్క్ ఇటు సైడ్ చూపిస్తుందంటే ఇటు సైడ్ ఫోల్డ్ చేస్తున్నాం. ఓకేనా. నెక్స్ట్ దానికి మనకు ఇలా డ్రా చేశారు. సో ఇప్పుడు మనం ఆన్సర్ చూడాలి. సో ఆన్సర్లో వచ్చే షేప్ కూడా ఇలానే ఉండాలి. ఇప్పుడు ఫస్ట్ వన్ చూస్తే స్క్వేర్ అనేది రాదు. ఇప్పుడు నెక్స్ట్ ఇది చూడండి, ఇది అనేది ఎలా ఉంది, ఇది ఇటు వచ్చింది, ఇది ఇటు వచ్చింది. ఇప్పుడు ఒకవేళ ఈ పేపర్ని మీరు ఓపెన్ చేస్తే ఈ పక్క ఓపెన్ చేసారు అనుకోండి, అప్పుడు ఏమొస్తుంది మనకు, సో ఇది ఇటు వచ్చింది కాబట్టి సో ఇదేమో ఇటు వస్తుంది. తర్వాత ఇది పైనదేమో ఇలా వస్తుంది. తర్వాత ఇది కూడా ఇలా వస్తుంది. నేను ప్రాపర్గా డ్రా చేయలేదు, బట్ ఇలానే వస్తుంది, ఈ షేప్ లాగా వస్తుంది. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ సి అనేది మనకు స్ట్రైట్గా వచ్చింది. స్ట్రైట్గా అనేది రాదు, ఎందుకంటే ఈ ఫ్లవర్ రాదు, ఇది రాదు. ఇప్పుడు నెక్స్ట్ ఇది చూడండి, ఇది కిందికి ఉంది, డౌన్ సైడ్ ఉందంటే ఇది కిందికి ఫోల్డ్ చేస్తారు, ఇది ఆఫ్కి వచ్చేసింది. సో ఇటు ఇలా కట్ చేసిర్రంటే ఈ పేపర్ని మీరు ఓపెన్ చేస్తే మనకు షేప్ అనేది ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది. దీన్ని పైకి ఓపెన్ చేస్తే సేమ్ ఇక్కడ ఎలా ఉందో ఇక్కడ కూడా అలానే వస్తుంది. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ బి రాదు, ఎందుకంటే మనం ఇటు సైడ్ కట్ చేసినాం. సో ఇది ఎలా ఉంది, ఇలా ఉంది, ఇది రాదు. ఇది కూడా రాదు, ఎందుకంటే ఇది ఎడ్జెస్కి ఉంది, ఇక్కడ వచ్చేసి మిడిల్లో ఉంది, ఇక్కడ వచ్చేసి ఎడ్జెస్ ఉంది, ఇది రాదు. ఇప్పుడు ఇది చూసిరు కదా, ఇది కూడా రాదు, ఎందుకంటే ఇప్పుడు మనం కట్ చేసినప్పుడు ఇలా వచ్చి మధ్యలో అనేది మనకేం లేదు, అక్కడ స్పేస్ ఉంది. సో ఇది రాదు. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్.